ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు చెప్పారు, మీరు అడగంగానే ఇచ్చారని. మంత్రి గారు కూడా ధన్యవాదాలు. క్వశ్చన్ నంబర్ 1284లో హాస్పిటల్స్లో వెంటిలేటర్స్ లేవు, ఎక్స్రేస్ లేవు, అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ లేదని చాలా మా సోదరులు మాట్లాడారు. కానీ మా ముదోల్ నియోజకవర్గంలో బైన్సా పట్టణంలో ఇన్స్ట్రుమెంట్స్ ఉండి బాక్స్లో అట్లనట్లా పెట్టేసి ఇంతవరకు కూడా ఆ బాక్స్లు ఇప్పకుండా ఇక్కడి నుంచి ఇన్స్టాలేషన్ చేయకుండా మరీజులు ప్రైవేట్ హాస్పిటల్లో పోతున్నారు. దయచేసి మీ ద్వారా ప్రభుత్వంకు మంత్రి గారికి తెలియజేస్తున్నాను, మా దగ్గర 2 వెంటిలేటర్స్ వచ్చినాయి, అది ఇంతవరకు ఇన్స్టాలేషన్ చేయలే. అదేవిధంగా బేబీ కేర్ వార్మర్స్ ఏదైతే ఉన్నాయి 5 నేషనల్ హెల్త్ మిషన్ నుంచి వచ్చిన బేబీ కేర్ వార్మర్ మెషిన్స్ ఇన్స్టాలేషన్ చేయకుండా అక్కడ ఉన్న డెలివరీ అయిన పిల్లగాళ్ళకు ప్రైవేట్ హాస్పిటల్లో పంపించి లక్షల రూపాయలు దోసుకుంటున్నారు. దానికోసం దయచేసి మీ ద్వారా ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ పెట్టేసి మన గరీబోళ్లకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎక్స్రే మెషిన్ కూడా వచ్చిన తర్వాత అది కూడా ఇన్స్టాలేషన్ చేయలే. బ్లడ్ బ్యాంక్ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం వచ్చేసినాయి, కానీ బ్లడ్ బ్యాంక్లో మన ప్లేట్లెట్స్ ప్లాస్మా ఆ డిపార్ట్మెంట్లో మన ఎంప్లాయీస్ లేక ఈ పని మొత్తం పెండింగ్ ఉంది. దయచేసి మీ ద్వారా ప్రభుత్వంకు కోరుకుంటున్నాను, ఇవి అన్నీ ఇంప్లిమెంటేషన్ చేయాలా. అదేవిధంగా మొన్ననే 4 years బ్యాక్ మా ముదోల్ హెడ్ క్వార్టర్లో 30 bedded హాస్పిటల్ ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత కూడా ఇంతవరకు పని పూర్తిగా కాలేదు. మీ ద్వారా ప్రభుత్వంకు కోరుకుంటున్నాను, హాస్పిటల్ కంప్లీట్ చేయాలా. బాసర్లో మొన్ననే పిలిగ్రిమ్ సెంటర్ ఉంది, అది అక్కడ 30 బెడ్ల హాస్పిటల్ మన ప్రభుత్వం గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు మన హెల్త్ మినిస్టర్ గారు ఇచ్చిన దానికి నా ప్రజల తరఫున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కుబేర్ మండల్లో దాదాపు 20,000 ట్రైబల్స్ ఉంటారు. అక్కడ మా హెడ్ క్వార్టర్ నుంచి పోవాలంటే 40 kilometers దూరం ఉంది. అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లో 30 బెడ్ల హాస్పిటల్ ఇస్తే బాగుంటుందని మీ ద్వారా ప్రభుత్వంకు కోరుకుంటున్నాను. అదేవిధంగా 2027 జూన్లో పుష్కరాలు వస్తున్నాయి. ఎండోమెంట్ మంత్రి గారు మేడం ఇక్కడనే ఉన్నారు. మన బాసర్ ఆలయానికి మాస్టర్ ప్లాన్ చేసుకొని మన బాసర్ ఆలయం డెవలప్మెంట్ చేసి గోదావరి నదిలో మన కోట్లాది పుష్కరాల్లో వచ్చిన భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.